అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. రాజ్నాథ్ సింగ్తో కలిసి దాదాపుగా గంట సేపు చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి, హైదరాబాద్ అభివృద్ధికి, సరౌండింగ్ అభివృద్ధికి అవసరమైన భూములు కేటాయించాలని చెప్పేసి కోరారు. దీనికి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మించడానికి కొన్ని రక్షణ శాఖ భూములని బదలాయించాల్సి ఉంది. వాటి వల్ల ఆ నిర్మాణాలు ఆగిపోతున్నాయి. మరి అది కానీ కేటాయిస్తే మాత్రం నిర్మాణం సక్సెస్ఫుల్గా నిర్మించవచ్చు. అలాగే హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించవచ్చు అనేది ప్రధానంగా రక్షణ మంత్రిని కోరడం జరిగింది రేవంత్ రెడ్డి. మరి దాంతోపాటు ఇక హైదరాబాద్ నుంచి రామగుండం, కరీంనగర్ అల్లని కలిపే హైవే వద్ద ఇక 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 11.30 కిలోమీటర్ల మేరకు ఈ నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణానికి దాదాపు 83 ఎకరాల రక్షణ భూమిని బదలాయించాల్సి ఉంటుంది. ఆ భూమికి సంబంధించి కూడా రాజ్నాథ్ సింగ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ భూమిని కూడా తమకు కేటాయించాలి అని. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ఈ కారిడార్లు, అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడము వంటి అంశాలకు సంబంధించి రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. మరి రక్షణ శాఖ భూములు కాబట్టి రక్షణ శాఖ క్లియరెన్స్ ఇస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి పనులు అయితే నిర్వహించడం సాధ్యం కాదు. మరి ఈ అభివృద్ధి పనులు జరగాలంటే కంపల్సరీగా రక్షణ శాఖ కొన్ని భూములను తమకు కేటాయించాల్సి ఉంటుంది. మరి అవి కేటాయించాలి. అలాగే సైనిక స్కూళ్ళ ఏర్పాటు అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సైనిక స్కూళ్ళ ఏర్పాటుకు సంబంధించి కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఇక రేవంత్ రెడ్డి అలాగే ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా చర్చించారు. మరి ఈ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భూముల బదలాయింపు త్వరలో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.